Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Admissions open. 7,300 MNC placements. Call 900 వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రపంచాన్ని కంపించేస్తున్న యుద్ధం ఇప్పుడు అత్యంత ప్రమాదకర దశలోకి వెళ్ళింది. 2 అమెరికా యుద్ధ విమానాల్ని ఇరాన్ కూల్చేసింది. దీంతో పాటు అమెరికా పైలట్ కూడా మిస్సింగ్లో ఉన్నారు. మరోపక్క హర్మూజ్ జలసంధి మీద ఇరాన్ పట్టు మరింత పెరుగుతుంది. ఇక అమెరికా విషయంలో చూస్తుంటే అమెరికాలో కీలకమైన మిలిటరీ చీఫ్ని తొలగించింది అమెరికా. అయితే ఈ లేటెస్ట్గా జరుగుతున్న డెవలప్మెంట్స్ మీద మనతోటి మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం. సురేష్ గారు, 2 యుద్ధ విమానాల్ని, ఫైటర్ జెట్లని ఇరాన్ కూల్చేసింది. ఇది ఎంత టర్నింగ్ పాయింట్గా మనం భావించాలి? దీంట్లో ఒకటే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, ఇంకోటి ఒక నార్మల్ ఎయిర్క్రాఫ్ట్. ఇది వార్థాగ్ అంటారు దాన్ని. సో ఇట్ ఇస్ నాట్ ఎ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, సపోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. అది స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ మీద కొట్టారు వీళ్ళు. అది ఫైనలీ అది కువైట్లో ల్యాండ్ అయింది. కానీ ల్యాండ్ అయ్యే ముందే క్రాష్ అవడానికి వెళ్ళినప్పుడు ఎజెక్ట్ చేసేసారు పైలట్. ఆయన్ని రెస్క్యూ చేసుకున్నారు బికాజ్ ఈ ల్యాండెడ్ ఇన్ కువైత్. కానీ ఇది నిన్న జరిగిన ఇరాన్లో ఒక డెజర్ట్ రీజన్లో జరిగిన ఈ అటాక్లో ఒక షాక్ వాల్యూ లాగా వచ్చింది అమెరికాకి. ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చెప్పారంటే ప్రెసిడెంట్ ట్రంప్ కానీ పీట్ హెస్కెత్ కానీ ఇరాన్ దగ్గర ఏం లేదు, మేము మొత్తం ధ్వంసం చేసేస్తాం, వాళ్ళ దగ్గర రాడార్ లేవు, మిసైల్స్ లేవు, ఏం లేదు, వీ హ్యావ్ కంప్లీట్లీ ఫినిష్ దమ్ ఆఫ్ అని చెప్పారు. రిపీటెడ్గా చెప్తూనే వస్తున్నాం, మీరు చూస్తున్నారు. ఓకే, వీఆర్ డామినేటింగ్ ద స్కైస్ ఓవర్ ఇరాన్, వీఆర్ ఫ్లయింగ్ యాజ్ వీ వాంట్ ఓవర్ తెహ్రాన్ అని చెప్తున్నారు. మా B-2 బాంబర్లు కానీ B-52 బాంబర్లు అన్నీ ఫ్రీగా తిరుగుతున్నారు. కానీ ఒకటేసారి ఈ అటాక్ జరిగినప్పుడు నిన్న సాయంత్రం అమెరికాకు ఒక షాక్ లాగా వచ్చింది. 2-3 కారణాలు. ఒకటి వీళ్ళు ఏం వీళ్ళ ఒక ఒపీనియన్ ఏముండే, లేకుంటే వీళ్ళ ఒక అజంప్షన్ ఏముండే అంటే వాళ్ళ దగ్గర రాడార్లు ఏం లేవు. మీరు ఒక ఎయిర్క్రాఫ్ట్ని కొట్టాలంటే, మీరు అటాక్ చేయాలంటే మీ దగ్గర రాడార్ కావాలి ఫస్ట్. ఇక్కడి నుంచి వస్తుంది, ఏం వస్తుంది ఎయిర్క్రాఫ్ట్ అని రడార్లో తెలిసిపోతుంది. రడార్ లేకుండా మీరు బ్లైండ్గా కొడతారు అంతే. ఇక్కడ సౌండ్ వినిపిస్తుంది అక్కడ కొట్టేస్తారు, అది కాదు. తో రడార్ ఉంది వీళ్ళ దగ్గర. నెక్స్ట్ హీట్ సీకింగ్ మిసైల్స్ అంటారు. యూజువలీ ఎయిర్క్రాఫ్ట్ అంట ఒక మిసైల్ ఫైర్ చేసినప్పుడు ఆ మిసైల్ కేపబిలిటీ ఏంటంటే హీట్ని సీక్ చేస్తుంది. హీట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తుంది అది. ఓకే. సో ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఉంటుంది చూడండి, అది చాలా హాట్, దాని వెంట పోతుంది. దానికోసం ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేస్తున్నప్పుడు మీరు చూస్తుంటే అది ఫ్లేర్స్ కొడుతుంది అప్పుడప్పుడు. చిన్న దివాళి పటాకల్లాగా రాకెట్లు పంపిస్తుంటారు సైడ్. దట్ ఈస్ కాల్డ్ ఫ్లేర్స్. అది ఎందుకంటే వాళ్ళ వెనక ఏమైనా మిసైల్ వస్తే దీని వెంట వెళ్ళిపోతున్నారు, అది ఫ్లేర్స్ అంటే వెళ్ళిపోతారు, ఎయిర్క్రాఫ్ట్ సేవ్ అయిపోతుంది. ఎవేసివ్ మెజర్స్ తీసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు ఈ ఫ్లేర్స్ కొడుతూనే ఉంటారు పైలట్. ఈ జరిగిన దాంట్లో నిన్న జరిగిన ఘటనలో పైలట్ ఇద్దరు ఎజెక్ట్ చేశారు. సెకండ్ పర్సన్ వాజ్ నాట్ ఎ పైలట్, వాళ్ళకు స్పెషల్ గన్నర్ అంటారు వాళ్ళు, అంటే ఫైరింగ్ చేసేటోళ్ళు. పైలట్ పని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, వెనక కూర్చుని ఆయన ఫైరింగ్ చేస్తాడు. ఇది డబుల్ సీటర్ ఎయిర్క్రాఫ్ట్. ఇది F-35 సింగిల్ సీటర్ ఎయిర్క్రాఫ్ట్. F-35లో పైలటే చేస్తాడు ఈ పనులన్నీ. సో ఈ పాత F-16 టెక్నాలజీలో ఇద్దరు ఉంటారు. ఇప్పుడు అఫ్కోర్స్ పాతది కాదనుకోండి, పాతది ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు దీని విలువ $35 మిలియన్ ఉండే, ఇప్పుడు 100 మిలియన్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఈక్వల్ టు F-35. అప్గ్రేడ్స్ చాలా జరిగింది అంటే చాలా పాత టెక్నాలజీ F-16 F-15 అంతా. ఈ అటాక్లో ఇద్దరు ఎజెక్ట్ అయ్యారు. ఎజెక్ట్ అనేది ఒక ఎయిర్క్రాఫ్ట్ టర్మినాలజీలో ఒక సేఫ్టీ ఫీచర్. వాళ్ళ సీట్ పక్కన ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే మీ పైన ఉన్న కెనోపీ ఒకటి ఉంటుంది చూడండి ఎయిర్క్రాఫ్ట్, అది ఓపెన్ అప్ అవుతుంది, మీరు పైకి వెళ్ళిపోతారు. పారాషూట్ తర్వాత ఓపెన్ అవుతుంది. ఫస్ట్ యూ గెట్ ఎజెక్టెడ్ అట్ 26 G. గ్రావిటీకి 26 టైం మీరు ఎజెక్ట్ చేస్తున్నారు. అప్పుడు మోస్ట్లీ వీళ్ళకి ఎజెక్ట్ చేసిన వాళ్ళకి అందరికీ చాలా మందికి తర్వాత స్పైనల్ ఫ్రాక్చర్ జరుగుతుంది. బ్లాస్ట్ లాగా అయిపోతుంది కదా, ఇట్స్ అన్ ఎక్స్ప్లోజివ్. కింద ఒక ఎక్స్ప్లోజివ్ ఉంటుంది సీట్ కింద, అది బ్లాస్ట్ ఆఫ్ అండ్ టేక్స్ యూ అవుట్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్. ఎయిర్క్రాఫ్ట్ తర్వాత వెళ్ళిపోయి ఎక్కడ క్రాష్ అయిపోతుంది. సో పైలట్స్ని ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మన దగ్గర హకీంపేటలో కానీ దుండిగల్లో కానీ మిగతా ఎక్కడైనా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు పైలట్స్ దగ్గర ఏం చెప్తారంటే ఎయిర్క్రాఫ్ట్ విలువ పక్కన పెట్టండి. 100 మిలియన్ ఉండొచ్చు, 50 మిలియన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మీ జీవితం చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మేము ట్రైన్ చేసి మిమ్మల్ని ఎయిర్క్రాఫ్ట్ అకాడమీ నుంచి బయటికి తీసుకొచ్చి దుండిగల్ నుంచి తర్వాత స్పెషలైజ్డ్ ప్లేన్ల మీద తయారు చేసి చేసినప్పుడు ఒక స్క్వాడ్రన్ లీడర్ అన్న ఒక వింగ్ కమాండర్ లాగా తయారైనప్పుడు మీ జీవితం విలువ ఎక్కువ, మీ ఎక్స్పీరియన్స్ విలువ ఎక్కువ. ఎయిర్క్రాఫ్ట్ పక్కన పెట్టండి.
ఎయిర్‌క్రాఫ్ట్ ఇంకోటి కొనుక్కోవచ్చు, ప్రాబ్లమ్ లేదు. యు ట్రై అండ్ సేవ్ ద ఎయిర్‌క్రాఫ్ట్ యాస్ ఫార్ యాస్ పాసిబుల్. కొంతమంది మన దగ్గర ఉన్నారు పైలట్స్. బర్డ్ హిట్ అయినాకనా గానీ, ఏదైనా గానివ్వండి, ల్యాండ్ చేశారు తీసుకొచ్చి. హ్మ్. వాళ్ళకు అది ఉండే బాధ ఉండే. అరే! పోతే రేపు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఉంటుంది. రేపు ఆన్సర్ చేయాల్సొస్తుంది. వాట్ ఇస్ ద ప్రాబ్లమ్? మెకానికల్ ఫెయిల్యూర్. అది ఏం ఫెయిల్యూర్? మీరెందుకు యాంటిసిపేట్ చేయలేదు? అది ఇది అని క్వెషన్‌లుంటది. పెద్ద కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఉంటుంది. క్రాష్ జరిగిన తర్వాత. ఈ కేస్‌లో వీళ్ళిద్దరు రిజెక్ట్ అయ్యారు. పైలట్‌ని దే హావ్ మేనేజ్డ్ టు రెస్క్యూ హిమ్ అన్నమాట. అది వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఉంటుంది. ఈ రెస్క్యూ చేయడానికి. వాళ్ళ హ్మ్. పని ఇదే. వాళ్ళు రోజు ట్రైన్ చేస్తారు దీని మీద. ఒక హైపోథెటికల్ సిట్యుయేషన్ తీసుకొని, ఒక పైలట్ క్రాష్ అయ్యారు. ఎక్కడో డెజర్ట్‌లో ఉన్నారు. ఇంత చిన్న మంచి కనిపియరు కూడా మీకు ఎయిర్ నుంచి. వైలెన్ అవును. చేస్తారంటే ఎజెక్ట్ కాగానే పారాషూట్ మీకు చెప్పినట్టు పారాషూట్‌తోని కిందకి దిగుతారు వీళ్ళు. ఇది చాలా డేంజరస్. మీరు ఎనిమీ టెరిటరీ అభినందన్ మీకు గుర్తుంటుంది మన అవును. వైపు నుంచి. హ్మ్. అవును. మీరు ఎనిమీ టెరిటరీ ల్యాండ్ అయినప్పుడు మిమ్మల్ని కొడతారు లోకల్స్. అవును. జరిగింది కూడా అభినందన్‌తోని. అవును. కొట్టారాయన్ని. అవును. ఎందుకు మొన్న కువైట్‌లో ఒక ఫ్రెండ్లీ ఫైర్ ఇన్సిడెంట్‌లో మీకు తెలిసుంటది. 3 F-16 కొట్టారు. అది ఎవరు కువైట్ వాళ్ళు ఫైర్ చేశారంటున్నారు. ఆ 3 ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ముగ్గురు ఎజెక్ట్ అయ్యారు. ఒకాయన ఎయిర్‌క్రాఫ్ట్ ఉన్న వాళ్ళ బేస్ ఫెసిలిటీ బయటొచ్చి పడ్డాడు. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది కదా! యూఎస్ దాంట్లో బయటొచ్చి పడ్డాడు. అవును. ఆయన్ని లోకల్స్ కొట్టడానికెళ్లారు. ఏదో ఇజ్రాయేలీయోడు అనుకోని. యూఎస్‌ఓ ఇజ్రాయేలీ ఇది అనుకోని అక్కడున్న లోకల్స్ కొట్టడానికెళ్లారు. అంటే లోకల్స్‌కి అంత కోపం ఉంటాయి అవును. వీళ్ళ మీద. కానీ తర్వాత ఆయన క్లియర్‌గా ఐడెంటిఫై ఆమెన్ అమెరికన్ అది ఇది అని చెప్పగానే వాళ్ళు క్వైట్‌గా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు ఆలోచించండి మీ ఇరాన్‌లో పడి, ఇరాన్‌లో ఉన్న ప్రజలు, అక్కడున్న ప్రజలు వాళ్ళ మీద మీరు ఇన్ని రోజులు బాంబింగ్ చేశారు. ఇంత హ్మ్. దంచ చేసినప్పుడు వాళ్ళకి కోపం ఉంటుంది. ఆ పైలట్ ఉన్నాడో లేదో తెలీదు ఇప్పుడు మిస్సింగ్. పైలట్ దొరికాడు. హ్మ్. పైలట్ హస్ బీన్ సేవ్డ్. హ్మ్. ద సపోర్ట్ గై సిట్టింగ్ బిహైండ్ ఆయన అవును. కనిపియట్లేదు ఇప్పుడు దాకా. సో వీళ్ళు ల్యాండ్ అయినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఒక స్కిల్ కోర్స్ ఉంది వీళ్ళకి. సర్వైవల్ కోర్స్. చాలా ఎక్స్‌పెన్సివ్, చాలా ఇంపార్టెంట్ కూడా. దాని మీద చాలా ట్రైనింగ్ చేస్తారు వీళ్ళు. అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి వీళ్ళని డ్రాప్ చేస్తారు. అడవిలో అక్కడ ఇక్కడ అంతా ట్రైనింగ్ కోసం. మీరెట్లా బయటపడతారని. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడవిలో ఉన్నప్పుడు ఏం లేదు తినడానికి. మీరెట్లా బతుకుతారు? అక్కడున్న ఫ్రూట్స్ ఎట్లాంటిది? హ్మ్. అక్కడున్న మష్రూమ్స్ ఏంటిది? ఎట్లా తినొచ్చు? 2 కర్రలు తీసుకొని దాన్ని ఫైర్ తయారు చేసి దాన్ని కుక్ చేయడం ఏంటి? ఇదంతా కానీ అప్పటిదాకా మీరు రెస్క్యూ అయిపోతారు. కానీ కాకపోతే మీరు సర్వైవ్ కావాలి. సో వీళ్ళు ల్యాండ్ చేయంగానే వీళ్ళ దగ్గర వాచ్ లాగా ఒకటి స్ట్రక్చర్ ఉంటుంది. హ్మ్. దాంట్లో ఒక బీకన్ ఉంటుంది. అది ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేయంగానే అది ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ ఎ సాటిలైట్ అండ్ టెల్ ద సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ మీరెక్కడ ఉన్నారు అని. మీ లొకేషన్. లాటిట్యూడ్, లాంజిట్యూడ్ ఇచ్చేస్తుంది. హ్మ్. మీరిక్కడ ఉన్నారని చెప్పి. వీళ్ళ దగ్గర ఫ్లేర్స్ గూడా ఉంటది. ఫ్లేర్స్ అంటే మనం ఒక స్మోక్ జనరేటర్ మన ఈవెంట్స్‌లో అంతా చూస్తాం. అవునవును. స్మోక్ జనరేట్ చేస్తుంది అదట్లా. కొన్ని ఇప్పుడు చోట్ల ఇట్లా హెలికాప్టర్స్ వచ్చినప్పుడు ఆ! స్మోక్ ఫ్లేర్స్ వదులుతుంటారు. కొడతారు. ఈ హ్మ్. ఫ్లేర్స్‌ని. అప్పుడు వీళ్ళు సేఫ్‌గా ఉన్న ఏరియా ఎవరు లేరు అంటే పక్కన హెలికాప్టర్ సౌండ్ వినంగానే వీళ్ళు ఫ్లేర్స్ పంపిస్తారు పైకి. హుహు. ఇప్పుడు హెలికాప్టర్ రోడ్‌కి వెళ్తే అరే! అక్కడ ఉన్నాడు చూడు ఫ్లేర్ వస్తుంది. అక్కడ ఉన్నాడు దిగు. సో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్స్ ఉన్నారు. వాళ్ళెంట ఇంకొక 2, 3 ఎయిర్‌క్రాఫ్ట్ సపోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ వస్తారు. ఎందుకంటే వీడిని కొట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసుకోవాలి. పక్క నుంచి ఎవడైనా ఫైర్ చేస్తున్నాడా మా మీద అని. నిన్న అదే జరిగింది. వీళ్ళని రక్షించడానికి వచ్చిన బ్లాక్ హాక్ హెలికాప్టర్. దాని హిస్టరీ ఒకటుంది. నేను చెప్తాను హ్మ్. మీకు. సోమాలియాలో ఒక హిస్టరీ ఉంది బ్లాక్ అవును. హాక్‌ది. మూవీ కూడా వచ్చింది కదా! బ్లాక్ హాక్ డౌన్ అని. హ్మ్. సో, ఈ బ్లాక్ హాక్ హెలికాప్టర్ 2 రీఫ్యూయలింగ్ చేస్తున్నట్లు వీడియో ఒకటి మీకు కనిపించుంటుంది నిన్న. ఒక ట్యాంకర్ నుంచి రీఫ్యూయల్ చేస్తున్నారు ఎయిర్‌లో. అవును. ట్యాంకర్ మీద కొట్టారు. ఈ 2 ఎయిర్‌క్రాఫ్ట్ మీద కొట్టారు. తర్వాత స్టేట్మెంట్ యూఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ వచ్చి దే వర్ ఇంజర్డ్. డినై చేయట్లేదు ఇరాన్ వాళ్ళు. అప్పుడు ఆలోచించండి. ఒకటి మన F-16 గురించి మాట్లాడాం. బ్లాక్ హాక్‌ని కూడా కొట్టారు. హ్మ్. ఆఫ్‌కోర్స్ బ్లాక్ హాక్ కానీ మిగతా ట్యాంకర్ ఎయిర్‌క్రాఫ్ట్ దే ఆర్ వెరీ స్లో మూవింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ మన ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ లాగా కాదు. దట్ గోస్ వెరీ ఫాస్ట్. ఓకే. 1500 కిలోమీటర్ స్పీడ్‌లో కూడా పోతుంది అది అట్లా. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ పైలట్‌ని రెస్క్యూ చేయడానికి ఏం చేయాలి? వీళ్ళకి ట్రైనింగ్ నేను చెప్పాను చూడండి. ట్రైనింగ్ ఇస్తారు. చాలా ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుందది. అందరికీ. మన ఎయిర్ ఫోర్స్‌లో కూడా అంతే. ఇప్పుడు అభినందన్ ఆ రోజు బయటపడడం. దాని తర్వాత మన గవర్నమెంట్ వాళ్ళ డిప్లొమాటిక్ మెషర్స్ యూజ్ చేసి ఆయన అవును. తెప్పించుకున్నారు. కానీ మన దగ్గర 71 వార్‌లో చాలామంది చనిపోయిన బతికి బయటపడినవారు కూడా పాకిస్తాన్ జైల్‌లో చనిపోయారు తర్వాత. మనకు తెలియదు కూడా. వాళ్ళు లేదని చెప్పారు. మనతో డినై చేశారు. అట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో, యూజువల్లీ పైలట్స్ భయపడుతున్న అన్నిటికంటే పెద్ద సెనారియో ఇది. వాళ్ళ చేతిలో దొరికితే అంతే సంగతి. నన్ను టార్చర్ చేస్తారు, చంపేస్తారు, ఏదైనా చేస్తారు. లేకుంటే బార్గెయిన్ లాగా వాడుకుంటారు. హ్మ్. ఈడున్నాడు మా దగ్గర చూడు, మీరింకా బాంబింగ్ ఏస్తే వీడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాం. ఆ బాంబింగ్ దగ్గర మీరెక్కడ చేయబోతున్నారు అక్కడ. మా న్యూక్లియర్ ఫెసిలిటీ మీద కొడతా అన్నారు కదా! మా న్యూక్లియర్ ఫెసిలిటీ వీడిని కూడా కూర్చోబెడతాం. అవును. ఇది. సో, దిస్ ఈస్ వాట్ దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ అమెరికన్స్. ఇప్పుడు దానికైనా పెద్దది పవన్ గారు
ఈ పైలట్ని పబ్లిక్ డిస్ప్లేలో పెడితే, రేపు ఈ పైలట్ కాదు సపోర్ట్ ఆయన ఇంజిన్ గన్నర్ ఉన్నాడు కదా, ఆయన్ని తీసుకెళ్ళి పబ్లిక్ డిస్ప్లేలో రేపు ఇరాన్ అంటారు దొరికాడు మాకు దొరికిపోయాడు అని చెప్పేసి ఇంటర్నేషనల్ మీడియాని పిలిపించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తారు, చూడండి ఈడున్నాడు మేము పట్టుకున్నాం అది ఇది అని చెప్పి. దెన్ అమెరికన్ గవర్నమెంట్కి ఇది చాలా పెద్ద ఇమేజ్ ఇష్యూ వచ్చేస్తుంది. అక్కడున్న అమెరికాలో ఉన్న ప్రజలకి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం, దీనికన్నా మందు కూడా మనం మాట్లాడాం, ఒక్క మనిషి కూడా ఒక్క అమెరికన్ సోల్జర్ చనిపోతే కూడా వాళ్ళకి చాలా పెద్ద ఇష్యూ అది. అటువైపు 100 మంది 200 మంది బాంబింగ్లో చనిపోతే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఆడు ఇరానియన్ వాడు ఇక్కడ దస్తాడు ఆడు. కానీ వాళ్ళ వైపు నుంచి ఒక మనిషి చనిపోతే పెద్ద ఇష్యూ చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ కమింగ్ క్లోజ్ టు 24 hours, ఇప్పుడు దాకా ఆయన దొరకలేదు, ఎక్కడున్నాడో తెలియదు. ఇరాన్ వాళ్ళు అనౌన్స్ చేశారు, రివార్డ్ కూడా అనౌన్స్ చేశారు అక్కడ ఉన్న ప్రజలకి, ఈయన పట్టుకొని తీసుకొస్తే మేము $50,000 ఇస్తామని చెప్పి. ఓకే, కానీ బహుశా వాళ్ళ దగ్గర ఉండొచ్చు, ఆర్ హీస్ హైడింగ్ సమ్వేర్. కానీ అట్లాంటి డెజర్ట్లో హైడ్ చేయడం, అది కూడా 24 hours నీళ్ళు ఉండవు ఏముండవు, బేసిక్ స్టఫ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, కానీ బతకాలి కదా. సో వాళ్ళకి సర్వైవల్ ట్రైనింగ్లో నేర్పిస్తారు, కానీ అది మీ అడవిలో ఉంటే కొంచెం బతకొచ్చు, ఈ డెజర్ట్లో ఎట్లా బతుకుతారు మీరు? ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇది ఇట్లాంటి సెనారియోస్ చాలా వచ్చినాయి. వియట్నాం వార్ చూస్తే మీరు, వియట్నాం వార్లో అమెరికా 3,000 ఎయిర్క్రాఫ్ట్ కోల్పోయారు. 19 సంవత్సరాలు జరిగిన యుద్ధం అది. 3,000 ఎయిర్క్రాఫ్ట్. ఆ టైం టెక్నాలజీ అంత పెద్ద టెక్నాలజీ కాదనుకోండి 70s 80sలో, కానీ జరిగింది. దే లాస్ట్ 4,000 హెలికాప్టర్స్, 4,000 హెలికాప్టర్స్ కోల్పోయారు ఆ టైం వియట్నాం వార్లో. మీరు 19 సంవత్సరాలు తీసుకుంటే ఇట్ లుక్ స్మాల్ నెంబర్, ఎందుకంటే మీరు డివైడ్ బై 20 years అంటే తక్కువ ఉంటుంది అప్పుడు, కానీ అప్పుడు కూడా. దాని తర్వాత ఈ ఎయిర్క్రాఫ్ట్ వీళ్ళు అట్లాంటి ప్రతి యుద్ధం మన దగ్గర కూడా, మన బంగ్లాదేశ్ వార్లో ఐ థింక్ వీ లాస్ట్ అబౌట్ 170 ఎయిర్క్రాఫ్ట్. యుద్ధంలో నష్టం ఉంటుంది, దర్ నో గెటింగ్ అవే. దానికోసం ట్రంప్ మొన్న ఆయన స్పీచ్లో 2 రోజుల ముందు స్పీచ్ ఇచ్చారు. దాంట్లో క్లియర్గా ఆయన ఏం చెప్పారంటే, ఫస్ట్ వరల్డ్ వార్ ఇన్ని సంవత్సరాలు నడిచింది, సెకండ్ వరల్డ్ వార్ ఇన్ని సంవత్సరాలు నడిచింది, కొరియన్ వార్ ఇన్ని సంవత్సరాలు నడిచింది. దాని తర్వాత ఆయన లాస్ట్కి వచ్చి వియట్నాం వార్ గురించి చెప్పారు, ఇది 19 సంవత్సరాలు నడిచింది. నేను చేసింది 1 నెలే అయింది కదా, ప్లీజ్ బేర్ విత్ మీ. ఇదంతా సంవత్సరం పాటు నడిచింది, నేను ఇంకా నెల కూడా కాలేదు, మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు మీరు అందరూ. ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా కాలం నడిచింది. సో హ్యాంగ్ ఆన్ అని చెప్తుంది. ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ బట్ వార్ అని చెప్పొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ వాస్ నాట్ టెక్నికలీ అ వార్. ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ ఉన్న ఒక టెర్రర్ గ్రూప్ని డిస్లాజ్ చేయడానికి వెళ్ళారు మీరు. అది బోరా కేవ్స్ మీద బాంబింగ్ చేయడం, అల్ఖైదా మీద బాంబింగ్ చేయడం, 9/11 తర్వాత. అమెరికాకి భయం ఏంటంటే ఇప్పుడు ఈ పైలట్ని వీరు ఎట్లా వాడుకుంటారు అని భయం ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ దానికోసం నిన్న సాయంత్రం నుంచి ఆయన లేనిపోయిన ట్వీట్లు చేస్తున్నాడు, కానీ దీని గురించి మాట్లాడలేదు. ఆయిల్ గురించి మాట్లాడుతున్నారు, ఇంకేదో గురించి ట్వీట్ చేస్తున్నారు, ట్రూత్ సోషల్లో పోస్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ వైపు నుంచి సెంట్కామ్, వాళ్ళ సెంట్రల్ కమాండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇరాన్ అండ్ సబ్సిక్వెంట్ మిడిల్ ఈస్ట్లంతా, వాళ్ళ ఆపరేషన్ వాళ్ళ కింద ఉంటుంది సెంట్కామ్ కూడా నిన్న ఏం చెప్పట్లేదు ఇప్పుడు దాకా. వాళ్ళ ఫోకస్ అంతా ఈ సపోర్ట్ టీమ్ గన్నర్ అని రెస్క్యూ చేయడంలో ఉందన్నమాట. ఎట్లయినా ఆయన బయటికి తీసుకురావాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు. కానీ దీంట్లో నేను ఒక బ్లాక్ హాక్ గురించి చెప్పాను చూడండి పవన్ గారు. అమెరికన్ మెంటాలిటీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మన ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి. అమెరికా యుద్ధం నుంచి ఏం చెప్తారు, పారిపోయిన ఒక సీన్ ఒకటి ఉంది. 1993లో ఐ థింక్ ఇట్ వాస్ సమ్వేర్ ఇన్ జూలై ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేక్. కానీ 1993 ఇస్ అ ఇయర్ కరెక్ట్. సొమాలియా, ఆఫ్రికాలో అక్కడ పెద్ద గొడవ ఉండే. దానికన్నా ముందే సొమాలియాలో ఈ వార్లార్డ్స్ ఉంటారు, ఆఫ్ఘనిస్తాన్ లాగా. ఈ ఏరియా మీది, ఈ ఏరియా మాది, కొట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు, చస్తారు, వందల్లో చనిపోతారు. సొమాలియా వాజ్ లైక్ దట్, లాలెస్ కంట్రీ. గవర్నమెంట్ ఉంటే ఎక్కడో గవర్నమెంట్ ఉంది తెలియదు మాకు. సో యుఎన్తోని కలిసి అక్కడ వాళ్ళందరికీ తిండి పెడదాం మేము అని చెప్పి వెళ్ళారు. ఒక హ్యూమానిటేరియన్ ఆస్పెక్ట్. కానీ అది వీళ్ళు ఫుడ్ తీసుకురావడంలోనే వీళ్ళ మీద అటాకులు మొదలైనవి. సో లాస్ట్లో విసుకొచ్చేసింది అమెరికాకి. ఇదేంట్రా మేము సహాయం చేయడం కోసం మా మీద వస్తున్నారని చెప్పి అక్కడ వీళ్ళొక వార్లార్డ్ ఉండే అదీద్ అని చెప్పి, ఫర్హా అదీద్, ఆయన మీద వాళ్ళ ట్రూప్ మీద, అంటే ఆయన దొరకట్లే కానీ వాళ్ళ దగ్గర ఉన్న వార్లార్డ్స్ ఉంటారు, వాళ్ళ అసిస్టెంట్స్, వాళ్ళ మీద దాడి చేశారు. పెద్ద ఆపరేషన్. ఆ ఆపరేషన్లో ఒక హెలికాప్టర్ క్రాష్ అయింది, బ్లాక్ హాక్, అమెరికన్ హెలికాప్టర్, ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్. ఆ క్రాష్ అయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇమ్మీడియట్లీ వీరు బ్యాకప్ అడిగారు. బ్యాకప్ అడిగితే వాళ్ళు ఇంకా ట్రూప్స్ని పంపించారు. కానీ అక్కడ చాలా పెద్ద ఘర్షణ జరిగింది. వార్లార్డ్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఏరియా తెలుసు, వాళ్ళ ఏరియా అది. అమెరికన్స్ బయట నుంచి వచ్చారు కదా,
లోకల్ టెరైన్ నాలెడ్జ్, లోకల్ ఏరియా ఎట్లా అని తెలుసు వాళ్ళకి. 19 మంది అమెరికన్ సోల్జర్స్ చనిపోయారు. చనిపోవడం ఒక్కటే కాదు పవన్ గారు, వాళ్ళ బాడీలు తలకి రోప్స్ కట్టుకొని గుంజుకొని తీసుకెళ్లారు మొగదిషు స్ట్రీట్స్ నుంచి. ఇట్ వాస్ కాల్డ్ ఆపరేషన్ మొగదిషు అనే ఆపరేషన్ పేరు ఉండే. మొగదిషు నుంచి గుంజుకొని తీసుకెళ్లారు. ఆ ఇమేజెస్ అమెరికన్ టెలివిజన్లో వచ్చింది. అండ్ ఐ థింక్ ఇట్ వాస్ క్లింటన్ అట్ దట్ టైమ్, ఇఫ్ ఐమ్ నాట్ మిస్, ఐ థింక్ క్లింటన్ ఉండారు, బిల్ క్లింటన్. ఆయన రాష్ట్రపతిగా, ఆయన ఇమ్మీడియట్గా విత్డ్రా చేయమన్నారు అక్కడ నుంచి. ఆలోచించండి, ఒక చిన్న ఘటన, చిన్న కాదు చాలా పెద్ద ఘటన అయిన తర్వాత సోమాలియాలో చాలా మంది చనిపోయారు. 600-700 మంది చనిపోయారు. వీళ్ళ దాంట్లో కూడా 19 మంది చనిపోయారు అమెరికన్స్, 70 మందికి గాయాలయ్యాయి, లైఫ్ థ్రెటనింగ్ ఇంజరీస్. ఆ ఒక్క ఇన్సిడెంట్ ఇప్పుడు కూడా అమెరికన్ సైకేలో ఉంది. చాలా అవమానం కదా అమెరికాకి చాలా అది. ఎందుకంటే 19 చనిపోవడం ఒకటే కాదు, వాళ్ళ బాడీని కుక్క తీసుకెళ్తారు చూడండి, డెడ్ బాడీ లాగా అట్లా గుంజుకొని తీసుకెళ్లారు. అంటే ఛాలెంజ్ చేసినట్టే అమెరికాని. అంటే వాళ్ళు వార్లార్డ్స్, వాళ్ళకి చనిపోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు బ్యాండిట్స్, వాళ్ళకి డెత్ ఇస్ నథింగ్, జిహాద్ లాగా వాళ్ళు గుంజుకొని తీసుకెళ్లారు డెడ్ బాడీస్ అంతా అమెరికన్స్ వాళ్ళు. దానికి ఒక సినిమా కూడా వచ్చింది దాని తర్వాత, బ్లాక్ హాక్ డౌన్ అని చెప్పి ఒక మూవీ కూడా వచ్చింది హాలీవుడ్ నుంచి. సో నేను ఇది ఎందుకు చెప్పానంటే ఈ స్టోరీ, అమెరికాకి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా సెన్సిటివ్. దానికోసం చూడు, నిన్నటి నుంచి అమెరికా బాంబింగ్ చేస్తున్నారు కానీ అనౌన్స్మెంట్ ఏం చేయట్లేదు బాంబింగ్ గురించి. వాళ్ళకి తెలుసు ఈ సపోర్ట్ ఆయన ఒక గన్నర్ ఉన్నారా వీళ్ళ కస్టడీలు అంటే వాళ్ళు వాడుకుంటారు దాన్ని. 100% వాడుకుంటారు. ఇది జరగబోతుంది. సో యుద్ధం ఎక్కడ ఆగుతుంది అనేది పాసిబ్లీ ట్రంప్కి ఒక మంచి సూచన. సురేష్ గారు, ఇక్కడ మనం ఒక ప్రశ్న ఏమొస్తుందంటే, మొదటి నుంచి ట్రంప్ చెబుతుంది వాళ్ళ లీడర్లు అందరూ చచ్చిపోయారని చెబుతుంది, నేవీ పోయింది అంటున్నారు, మిలిటరీ లేదని చెబుతున్నారు. ఇంత చెప్పినా కూడా వాళ్ళు ఇన్ని దాడులు చేస్తున్నా కూడా ఈ మిసైల్ సామర్థ్యం ఎక్కడ తగ్గకుండా ఉండడానికి కారణం ఏంటి? ఎక్కడి నుంచి ఈ సామర్థ్యం వెళ్ళదు? ఇరాన్ అంటే చిన్న దేశం కాదు. స్పెయిన్, ఇంగ్లాండ్, జర్మనీని కలుపుకుంటే ఇరాన్ సైజ్ వస్తుంది జాగ్రఫికలీ. వాళ్ళు దాచుకోవాలంటే ఎక్కడైనా దాచుకోవచ్చు. వాళ్ళు మీరు అన్ని తెహరాన్లో పెట్టక్కర్లేదు, అన్ని ఇస్ఫహాన్లో పెట్టక్కర్లేదు, అన్ని ఫర్దోలో పెట్టక్కర్లేదు, మీరు ఎక్కడైనా దాచుకోవచ్చు. సో అదే చేశారు వీళ్ళు. మీరు కంప్లీట్గా వాళ్ళు అదే అంటున్నారు. మేము ఇప్పుడు ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు లాస్ట్ ఇయర్ జూన్లో మా మీద దాడి చేసినప్పుడు మేము చాలా నేర్చుకున్నాం. దాని తర్వాత మేము ఒక సెనారియో ఇమాజిన్ చేశాం, మా మీద దాడి మళ్ళీ వస్తే ఏం చేయాలి, అప్పుడు జరిగిన తప్పులు జరగకూడదు అని చెప్పి వీళ్ళ ఆర్మమెంట్స్ మొత్తం డిస్పర్స్ చేశారు డౌన్ ద లైన్. 38 జిల్లాలు ఎంత ఉంది వాళ్ళకి, మన జిల్లాల లాగా డిస్ట్రిక్ట్స్ అని చెప్పొచ్చు. అక్కడ ప్రతి వాళ్ళకి డెసిగ్నేట్ చేసి అక్కడున్న లోకల్ కమాండర్స్కి ఇచ్చేశారు. బాబు తీసుకో, నీకు 10,000 డ్రోన్లు, 3,000 మిసైళ్ళు, ఒక 20 లాంచర్లు పెట్టుకో, ఎక్కడైనా దాచుకో, ఐఆర్జీసీ. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు నేర్చుకున్నారు, అమెరికా నేర్చుకోలేదు. ఆ టైంలో మీకు గుర్తుంటుంది, B-2 బాంబర్స్ వచ్చి బాంబ్ చేసిన తర్వాత ట్రంప్ ఏం స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, వీళ్ళ యురేనియం మొత్తం అయిపోయింది, కంప్లీట్లీ ఫినిష్డ్, వీళ్ళు ఇంకా ఏం చేయలేరని చెప్పారు. కానీ 6 నెలలు కూడా కాలేదు కానీ ఇమ్మీడియట్ మొదలు పెట్టారు ట్రంప్. అరే వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారు, ప్యూరిఫికేషన్ 60%కి వచ్చేసింది, వీళ్ళు బాంబులు తయారు చేస్తారు, ఇప్పుడు మన మీద ఇమ్మినెంట్ థ్రెట్ ఉంటుందని చెప్పారు. మీరే కదా మొన్న చెప్పారు 6 నెలల ముందు, మొత్తం ధ్వంసం చేసాం, ఏం లేదని చెప్పిన మనుషులు సడన్గా ఎట్లా వచ్చింది మళ్ళీ? ఇది అమెరికన్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే మేము కొట్టేం అయిపోయింది. ఇది కూడా అంతే కదా పవన్ గారు, వాళ్ళ దగ్గర రాడార్ లేదు, వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళ నేవీని ధ్వంసం చేసాం, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు, నథింగ్ ఇస్ దేర్, మాకు ఇప్పుడు ఏం కొట్టాలో అది కూడా తెలియదు, మాకు అక్కడ ఏం లేదు అంటున్నారు. ఇది పెద్ద థ్రెట్. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది, ట్రంప్ అన్నారు 2 రోజుల ముందు ఈ స్పీచ్ ఇచ్చినప్పుడు, మీరు డీల్కి రాకపోతే నేను మీ ఎలక్ట్రిసిటీ స్టేషన్స్ని కొడతాను, మీ డీసాలినేషన్ ప్లాంట్స్ని కొడతాను. ఇరాన్ ఏం చేశారు, ఒక లిస్ట్ తీశారు, ఒక బ్రిడ్జ్ మీద కొట్టారు వాళ్ళు, మన చూసుంటారు మీరు, అది పార్సీ న్యూ ఇయర్ టైంలో, మొన్న వాళ్ళ పార్సీ న్యూ ఇయర్ ఉండే హాలిడే రోజు 8 మంది చనిపోయారు. దాంట్లో కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మన కేబుల్ బ్రిడ్జ్ లాగా దుర్గం చెరువుది, దాన్ని డిస్ట్రాయ్ చేశారు. ఇరాన్ ఏమన్నారు, కరెక్ట్, ఓకే మీరు చేశారు కదా, మేము ఒక లిస్ట్ ఇస్తున్నాం, 9 మేజర్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఈ గల్ఫ్ స్టేట్స్ కనెక్ట్ చేస్తున్నాం, దాన్ని మేము కొడతాం. దానిలో ఒకటి బహరీన్ నుంచి దమామ్ని కనెక్ట్ చేస్తుందా,
అబుదాబి నుంచి దుబాయ్ కనెక్ట్ ఇది చాలా మటుకు ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రిడ్జెస్ ఉన్నాయి. దీన్ని మేము కొడతాం. అప్పుడు ఆలోచించండి. డ్యామేజ్ ఎంత ఉంటుంది? అంటే ఇట్లయితే అయిపోయిందంటే ఇప్పుడు మొన్న కూడా ఇజ్రాయెల్ ఇరాన్ని కొట్టారు గ్యాస్ ఫీల్డ్స్. ఇరాన్ ఏం చేశారు? ఖతార్ మీద కొట్టారు. హ్మ్. వీళ్ళ గల్ఫ్ నేబర్స్ అందరికి భయం ఇది. వాళ్ళు ఇప్పుడు అమెరికా మీద ప్రెషర్ పెడుతున్నారు. మీరు ఏం చేయకండి ప్లీజ్. మీరు వాళ్ళని బాంబ్ చేస్తే వాడు మా మీద వేస్తున్నాడు బాంబ్ తీసుకొచ్చి. అవును. మీకేం కావట్లేదు. మీరు అక్కడ యూఎస్‌లో కూర్చున్నారు మీరు. కానీ ఫస్ట్ టైం ఒక యూఎస్ సిటిజన్ వీళ్ళ కస్టడీలో ఉండొచ్చు బహుశా. ఇదొక టర్నింగ్ పాయింట్ యుద్ధానికి కావచ్చని చెప్పి మీరు చెప్పింది కరెక్టే. వీళ్ళు చాలా మటుకు అట్లాంటి క్లెయిమ్ చేశారు. అయిపోయింది, మొత్తం ఫినిష్ అయిపోయింది, యుద్ధం ఇప్పుడు ఆపేసొచ్చు, ఏం లేదు అక్కడ. కానీ మేము 2 వారాలు ఇంకా చేస్తాం. అంటే సురేష్ గారు మీరిప్పుడు చెప్తుంది వాళ్ళ సామర్థ్యానికి కారణం వాళ్ళు డిస్ట్రిక్ట్‌లో ఐఆర్‌జీసీ డిఫరెంట్ కమాండ్ ఒక్కొక్కళ్ళకి ఇన్నిన్ని డ్రోన్‌లు ఇచ్చారు, ఇన్ని ఇవి ఇచ్చారు అని చెప్పి. అయితే వీళ్ళకి ఎక్కడి నుంచి ఈ మిస్సైల్ సామర్థ్యం ఎక్కడిది? నార్త్ కొరియా ఇస్తుందా? లేకపోతే రష్యా ఇస్తుందా? లేకపోతే చైనా ఇస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది ఈ సామర్థ్యం ఎక్కడిది వీళ్ళకి? సార్ మనం ఇరానియన్స్‌ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం. నిన్న ట్రంప్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు 3 రోజుల ముందు మాట్లాడినప్పుడు. వీళ్ళని బాంబ్ చేసి స్టోన్ ఏజ్‌కి తీసుకెళ్ళిపోతాం. అవును. రాతి యుగానికి తీసుకుపోతా ఉన్నారు. వాళ్ళన్నారు ఇరానియన్ ప్రెసిడెంట్ ఒక మంచి ట్వీట్ చేశాడు. మా హిస్టరీ 9000 సంవత్సరాల పాతది. హ్మ్. కరెక్ట్. మన హిందూ సివిలైజేషన్ హ్మ్. అండ్ పర్షియన్ సివిలైజేషన్ ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అని చెప్పొచ్చు 2. మీరు 250 సంవత్సరాలు కూడా లేదు మీది హిస్టరీ. అప్పుడే మీకు స్వాతంత్రం వచ్చింది. దానికన్నా ముందు రెడ్ ఇండియన్స్ ఉన్నారు అక్కడ తిరుగుతున్నారు. అవును. మీకేం హిస్టరీ లేదు. అవును. సో ఇరానియన్స్ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి పవన్ గారు. వాళ్ళు అకాడమిక్‌లీ బ్రిలియంట్. ఇంటలెక్చువల్లీ బ్రిలియంట్. వాళ్ళ ఇంజినీరింగ్ స్కిల్స్ చాలా మంచిది. హ్మ్. చైనా మీకు 2 డ్రోన్‌లు ఇచ్చి దాన్ని కాపీ చేసుకోరా అని చెప్పొచ్చు కావాలంటే. నార్త్ కొరియా కూడా అదే చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉంది. పాకిస్తాన్ ఎన్ని మిసైల్ తయారు చేస్తారు చెప్పండి? హ్మ్. ఇట్లా చేయవచ్చా? వాళ్ళు చేయలేరు. అవును. వాళ్ళు మన మీద కూడా ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు టర్కీ వాళ్ళ మిసైల్స్ యూజ్ చేస్తారు. టర్కీ వాళ్ళ డ్రోన్స్ యూజ్ చేశారు. చైనా నుంచి వచ్చి తీసుకొచ్చిన మిసైల్స్ యూజ్ చేశారు. వాళ్ళేం తయారు చేయలేదు. వాళ్ళ దగ్గర పేరు కోసం 2, 3 ఉంటాయిలే. కానీ వాళ్ళు మేజర్ డెవలప్‌మెంట్ జరగలేదు వాళ్ళు. హ్మ్. దానికోసం చూడండి ఇప్పుడు మొన్న అటాక్ చేసిన యూఎస్ అటాక్ చేసేప్పుడు వాళ్ళ స్టీల్ ఫ్యాక్టరీ మీద, అల్యూమినియం ఫ్యాక్టరీ మీద కొట్టారు. దే హావ్ ద బిగ్గెస్ట్ స్టీల్ అండ్ అల్యూమినియం ఫ్యాక్టరీ. వాళ్ళ కోసం ఒకటే కాదు బయటకు కూడా వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తారు. హ్మ్. ఎందుకు కొట్టారు? ఎందుకంటే దీని బేసిక్ మెటీరియల్స్ ఒక డ్రోన్ తయారు చేయాలన్నా, ఒక మిసైల్ తయారు చేయాలన్నా దానికి కావాల్సిన అల్యూమినియం కావాలి, ఐరన్ కావాల్సొస్తది. షీట్స్. అది మీరు ధ్వంసం చేస్తున్నారు. సో దట్ దే కెనాట్ మేక్ ఎనీ మోర్. కానీ ఉన్న దానికి వాడుకుంటున్నారు వాళ్ళు. బికాజ్ యూఎస్ మొన్నదాకా ఐయామ్ రిపీటింగ్ మెసేజ్. మొన్నదాకా ఏమన్నారు? వీళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. వీళ్ళు ఏం చేయలేరు. నథింగ్ వాళ్ళ దగ్గర అని చెప్పి ట్రంప్ చెప్పిన అదే వీడియోని ఇప్పుడు అమెరికన్ నెట్వర్క్స్ రీప్లే చేస్తున్నారు. దాంతో పాటు F-16 ఫోటో చూపిస్తున్నారు. అవును. అంటే మీరు చెప్పినకి మాటకి మీకే తెలియదు వాళ్ళ దగ్గర ఏం కెపాసిటీ ఉంది ట్రంప్ గారు. వాళ్ళ దగ్గర ఇంకా 35-40% ఉందని చెప్పి అమెరికన్ ఇంటెలిజెన్స్ ఆఫీషియల్స్ చెప్తున్నారు. ఇంకా రిటైన్ చేసుకున్నారు. ఇంత బాంబింగ్ చేసిన తర్వాత కూడా. సో ఏ రోజైనా కావాలంటే వాళ్ళు ఇంకా ఈ బాంబింగ్ క్యాంపెయిన్ మొదలుపెట్టొచ్చు. ఇది పవన్ గారు యుద్ధంలో అది సుంజు ఉండొచ్చు ఆర్ట్ ఆఫ్ వార్‌లో ఈవెన్ చాణక్య నీతిలో కూడా చెప్తారు చాలా మటుకు. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఎనిమీ. నెవర్. వాడి దగ్గర ఏం లేదు. వాడు ఏం చేయలేడు అని ఎప్పుడు ఎస్టిమేట్ చేయకండి. వాళ్ళకున్న స్ట్రెంగ్త్ వాళ్ళకుంటుంది. అది అన్‌కన్వెన్షనల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అవును. మీరు ఒక పెద్ద మిసైల్ కొడితే వాళ్ళు కూడా పెద్ద మిసైల్ కొట్టక్కర్లేదు. వాళ్ళు డ్రోన్ యూజ్ చేస్తారు. $20,000 డ్రోన్ మీ దగ్గర ఉన్న 1,000,000, 5,000,000 మిసైల్ $5,000,000 అవును. కంపారిజన్ ఎక్కడుంది? దానికోసం ట్రంప్ ఇవాళ చూడండి 1.7 ట్రిలియన్ డాలర్స్ బడ్జెట్ అడిగారు డిఫెన్స్ బడ్జెట్. మోర్ దెన్ 3 టైమ్స్ వాళ్ళు ఇప్పుడున్న బడ్జెట్. ఎందుకంటే ఆయుధాలు తయారు చేయాలి. ఆయుధాలు ఎవరు తయారు చేస్తారు? ఇట్లాంటి డిఫెన్స్ ఫ్యాక్టరీస్. మెక్‌డొనాల్డ్ డగ్లస్ గానీ, మిగతా డ్రోన్ తయారు చేస్తున్న కంపెనీ గానీ, ఈవెన్ బోయింగ్ వాళ్ళంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జనరల్ డైనమిక్స్. వీళ్ళు తయారు చేస్తారు ఆయుధాలు. వాళ్ళకి డబ్బులొస్తాయి. వాళ్ళు మళ్ళీ ప్రెసిడెంట్ ట్రంప్‌కి డొనేట్ చేస్తారు ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్‌కి. హ్మ్. అమెరికన్ ప్రజల డబ్బులు టాక్స్ పేయర్స్ మనీ ఇప్పుడు ఇట్లాంటి ఆయుధం కొనడానికి వెళ్తుంది. నేర్చుకోలేదు వాళ్ళు లెసన్స్ ఇప్పుడు కూడా. దట్ మీరు ఒక $20,000 డ్రోన్ పెడితే మీకు పని సరిపోతుంది. సో యుద్ధం అనే కాన్సెప్ట్ మారిపోయింది పవన్ గారు. మనం చాలా సార్లు మాట్లాడాం దీని గురించి. అవును. యుక్రెయిన్ రష్యా వార్ హస్ టాట్ us. మనకు అన్నిటికంటే పెద్ద లెసన్ యుక్రెయిన్ రష్యా వార్లు అంటే కన్వెన్షనల్‌గా సరే మీకు ఎయిర్ ఫోర్స్ కావాలంటే కావాలి మనకి ఎయిర్ ఫోర్స్ కావాలి. దాంట్లో డౌట్ లేదు. కానీ ఎయిర్ ఫోర్స్ కన్నా చూడండి ఎంత బాగా ఇంపాక్ట్ డ్రోన్‌లతోని చేస్తున్నారు చూడండి. ఇరాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు. కానీ డ్రోన్‌లు మిస్సైల్‌తోనే వాళ్ళు అమెరికాని కౌంటర్ చేస్తున్నారు. ఇంత పెద్ద పవర్‌ఫుల్ అమెరికన్ నేవీ గాని, ఎయిర్ ఫోర్స్ గాని, ఆర్మీ.
చాలా బాగా కౌంటర్ చేస్తారు. సో మీరు అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తే మీరు బతికి బయటపడొచ్చు. ఇరాన్‌కి ఇప్పుడు ఒక్కటే స్ట్రాటజీ, హ్మ్. సర్వైవల్. మేము ఎట్లైనా దీని నుంచి బయటకి బతికిపెడితే దెన్ వి విల్ బికమ్ ద స్ట్రాంగెస్ట్ నేషన్ ఇన్ జీసీసీ. అది వాళ్ళ స్ట్రాటజీ అన్నమాట. సురేష్ గారు ఇప్పుడు మనం చూస్తుంటే ట్రంప్ ఈ వార్ స్టార్ట్ అయినప్పుడు ట్రంప్ స్లోగన్ ఏంటంటే రెజ్యూమ్ చేంజ్. ఇప్పుడు మనం అమెరికాలో పరిస్థితి చూస్తుంటే అక్కడ రెజ్యూమ్ చేంజ్ అవుతుందా అనే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కొంతమంది రిజైన్ చేశారు. లేటెస్ట్‌గా మిలిటరీ చీఫ్ ఏమో ఈయన్ని తొలగించారు. తులసి గబ్బార్డ్ కూడా ఎప్పుడు బయటికెళ్ళిపోతుందో తెలిసే పరిస్థితి లేదు. పామ్ అసలు బాండి యూఎస్‌లో ఏం జరుగుతుందసలు? పామ్ బాండిని ఫైర్ చేశారు. ఆ! వాళ్ళ అటార్నీ జనరల్‌ని. ఆ! సో యూఎస్‌లో ఏంటంటే ఈ జడ్జెస్ అపాయింట్‌మెంట్ గాని, మిలిటరీ అపాయింట్‌మెంట్స్ అంతా పొలిటికల్. హ్మ్. మన దగ్గర నడవదు. మన దగ్గర ఆర్మీ చీఫ్‌కి ఒక స్ట్రక్చర్డ్ వే ఆఫ్ ప్రమోషన్ ఉంటది. ఓకే. అంటే ఒక ఆర్మీ చీఫ్‌ని సెలెక్ట్ చేసే ముందు సీనియారిటీ మీద ఎళ్తారు మన దగ్గర యూజువల్లీ. ఎప్పుడో హ్మ్. సీనియారిటీ చాలా తక్కువ ఇన్‌స్టెన్సెస్‌లోనే వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ కూడా ప్రాసెస్ వేరే ఉంటుంది. ఉంటుంది. అది ఉంటుంది. వాళ్ళకి అట్లా కాదు. హ్మ్. వాళ్ళ దగ్గర పోలీస్ చీఫ్ అపాయింట్ చేసిన పొలిటికల్ అపాయింట్‌మెంట్. హ్మ్. సుప్రీం కోర్ట్ జడ్జెస్ అపాయింట్ చేసే పొలిటికల్ అపాయింట్‌మెంట్. ఈ ఆర్మీ చీఫ్ కూడా పొలిటికల్ అపాయింట్‌మెంట్. ఇప్పుడు ఈ ఫైర్ చేసిన ఆర్మీ చీఫ్ రండి. ఆయన జేడీ వాన్స్‌తోని చాలా క్లోజ్. హ్మ్. జేడీ వాన్స్‌కి పీట్ హెస్గెత్‌కి పడదు. హ్మ్. పీట్ హెస్గెత్ ఏంటంటే నేనే నెక్స్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నాను. హి వాస్ లైక్ యూ అండ్ మీ. హ్మ్. ఒక టెలివిజన్ ఛానెల్‌లో హోస్ట్ ఉండే. ఫాక్స్ న్యూస్ అని చెప్పి అక్కడ మొన్నదాకా. సో ఆయనకి డిఫెన్స్ గురించి ఏం ఎక్స్‌పీరియన్స్ లేదు. ఏదో నేను 30 సంవత్సరాలు డిఫెన్స్ ఫీల్డ్‌లో పనిచేసి వచ్చానంటే ఇంకో మాట. డిఫెన్స్ గురించి ఏ ఐడియా లేదు ఆయనకి. ఇప్పుడిప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న తర్వాత ఆయన ఫాక్స్ న్యూస్ నుంచి వచ్చి అక్కడ రాజీనామా చేసి ప్రెసిడెంట్ దాంట్లో సెక్రటరీ ఆఫ్ వార్‌గా జాయిన్ అయ్యారు. డిఫెన్స్ కాదంట వార్. అవును. ఓకే. సో అట్లాంటి మనిషి. సో ఆయనకేంటంటే ఎవరైనా పడకపోతే దీనికన్నా ముందు కూడా ఒక మేజర్ కాన్ఫరెన్స్ పిలిచారు వీళ్ళు. అందరూ 4 స్టార్ ర్యాంక్‌లో ఉన్న అందరిని పిలిచి కాన్ఫరెన్స్‌లోనే ఫైర్ చేశారు కొంతమంది. గెట్ ఔట్. ఔట్. ఇది మన దగ్గర జరగదు. మన దగ్గర కొంతమంది కోర్ట్ కూడా వెళ్తారు కావాలంటే. అవును. కానీ అమెరికాలో జరగదు. అమెరికాలో యూఆర్ ఔట్. పొలిటికల్ అపాయింట్‌మెంట్. నువ్వు లేకుంటే నేను ఒక లూప్ లైన్ పోస్టింగ్‌లో పంపించేస్తా. మన దగ్గర చెప్తారు చూడండి పోలీసోళ్ళకి. నేను లేని చోటుకి పంపిస్తాను నిన్ను చెప్తారు. అవును. అట్లాంటి పరిస్థితి. సో ఈ దాంట్లో కూడా మీరు చెప్పిన దానికి కరెక్టే. అమెరికాలో రెజ్యూమ్ చేంజ్ వస్తుందంటే అది ఇప్పుడు నవంబర్ ఎలక్షన్ తర్వాత వస్తుంది ఎట్లైనా. హ్మ్. ఇంపీచ్‌మెంట్ అంటున్నారు. ఇంపీచ్‌మెంట్ విల్ బి ఎ ష్యూర్ సైన్. హ్మ్. ప్రెసిడెంట్ ట్రంప్ దానికే డెస్పరేట్ ఉన్నారు పవన్ గారు. ఒకటి ఆయన రేటింగ్స్ అంతా పడిపోతుంది. ఫ్యూయల్ కాస్ట్ పెరిగింది. వాళ్ళ హెల్త్ కేర్ ఇప్పుడు ఈయన 1.7 ట్రిలియన్ కావాలంటున్నారు కదా బడ్జెట్. హ్మ్. ఆయనే అంటున్నాడు హెల్త్ కేర్‌లో తీసేసేయండి. మాకు మెడికేర్ అక్కర్లేదు. మెడికేర్ అంటే మన ఆరోగ్యశ్రీ లాగా. అవును. పేదోళ్ళ కోసం అక్కడ. అదంతా స్టేట్స్ చూసుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్న 50 స్టేట్‌లు వాళ్ళు చూసుకోవాలి. నేనెందుకు కట్టాలంటున్నాడు. సో, ఆ వీడియో రికార్డ్ చేసిన వీడియో వైట్ హౌస్ పోస్ట్ చేసి డిలీట్ చేసేసారు ఇమ్మీడియేట్‌లీ. హ్మ్. దాని ఇమ్మీడియేట్ బ్యాక్ రియాక్షన్ వచ్చింది. ఒక చాలా వయలెంట్‌గా బిహేవ్ అయ్యారు ప్రజలు చూసిన వాళ్ళు. చాలా కోప్పడ్డాం. ఇదేంటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు. ఆయుధాల కోసం బతకాలనా? మేము ప్రజలేమో మా సంగతి ఏంటని అడుగుతున్నారు. అమెరికాలో కూడా మనం అనుకుంటే అమెరికన్ హెల్త్ కేర్ చాలా బాగా కరెక్ట్. హ్మ్. టెక్నాలజీ వైస్ దే ఆర్ ఫార్ అహెడ్. హ్మ్. కానీ వాళ్ళ హెల్త్ కేర్‌లో చాలా మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్ దానికన్నా ఎక్కువ ప్రాబ్లమ్ వాళ్ళకుంది. హ్మ్. సో, ప్రెసిడెంట్ ట్రంప్‌కి ఒక డొమెస్టిక్ ఆడియన్స్ ఒకటుంది. ఆ డొమెస్టిక్ ఆడియన్స్ ఆయన్ని ఎక్సెప్ట్ ఫర్ వాళ్ళ మాగా అండ్ రిపబ్లికన్స్ మిగతా అందరూ ఆయన్ని ఎదురుగున్నారు. అందరూ అపోజ్ చేస్తున్నారు. ఈవెన్ ఇండిపెండెంట్‌గా ఉన్న ఓటర్స్ కూడా ఇప్పుడు అందరూ ఆయన వ్యతిరేకంగా అయిపోయారు. సో, ట్రంప్‌కి నెక్స్ట్ ఎలక్షన్ గెలవాలంటే ఆయన ఒకటి ఈ యుద్ధం అందరికీ గుర్తుంటుంది. మీరు అనుకుంటారు నవంబర్‌లో కదా! ఇప్పుడు అక్టోబర్ ఇప్పుడు మన జూలై, ఆగస్ట్ కాగానే మేము విత్‌డ్రా చేస్తే కూడా మర్చిపోతారు పబ్లిక్. ఎక్కడో హ్మ్. గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు కొత్త సమస్య ఏదో తీసుకొస్తే దాని మీద పడతారు కదా అనుకుంటారు. ఆలోచించండి. ప్రతి హ్మ్. దేశం మీద ఇంపాక్ట్ వస్తుంది. ఇవాళ నేను ఇండోనేషియా సంగతి చూశాను. బాధ అనిపిస్తుంది. థాయిలాండ్‌లో ఫిషింగ్ చేయలేకపోతున్నారు. ఫిషింగ్ అంతా ఆపేస్తారు బోట్‌లో. ఎందుకంటే డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. పాకిస్తాన్‌లో ₹400 అయినాయి డీజిల్‌కి. అవునండి. మన దగ్గర మోదీ గారిని తిడతారు గానీ, అక్కడ 400 అయినాయి. పెట్రోల్ ఎంతో 200 250 280 దాకా పోయింది అక్కడ. సో, మన దేశంలో అట్లీస్ట్ మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాం ఎట్లనో. మనం మార్పులు తీసుకొస్తున్నాం. హ్మ్. కానీ ఇప్పుడు మనలాంటి అంత పెద్ద స్ట్రక్చర్ ఉన్న దేశం లేరు చాలామంది. శ్రీలంక చూడండి వాళ్ళ సంగతి. పాకిస్తాన్ సంగతి చెప్పాను మీకిప్పుడే. నేపాల్ అంతే. బంగ్లాదేశ్ మన దగ్గరొచ్చి అడుగుతున్నారు డీజిల్ ఇవ్వండి, మాకు పెట్రోల్ ఇవ్వండి అని. మొన్నదాకా మమ్మల్ని మన భారతదేశం తిట్టిన దేశం అవును. వాళ్ళ ఫారెన్ మినిస్టర్ పంపించాడు. హ్మ్. మొన్న వాళ్ళ అంబాసిడర్ ఇక్కడున్న అంబాసిడర్ వచ్చి జయశంకర్ గారిని కలిసారు. ఆర్మీ చీఫ్‌ని కలిసారు.
సో వాళ్ళు కూడా అర్థమైపోయింది దట్ ఇఫ్ యూ నీడ్ మన దగ్గర ద వరల్డ్స్ లార్జెస్ట్ రిఫైనరీ అని చెప్తే ఇట్స్ యాక్చువల్లీ రిఫైనరీ ఆఫ్ రిలయన్స్ జామ్నగర్లో. అంత ప్రాసెసింగ్ కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర. హ్మ్. మన దగ్గర కొచ్చిన్ రిఫైనరీ ఉంది, వైజాగ్ రిఫైనరీ ఉంది, మ్యాంగ్లూర్ ఉంది. చాలా చోట్ల మనకి రిఫైనరీస్ ఉన్నాయి. హ్మ్. మనకు కావాల్సింది ఆ క్రూడ్ ఆయిల్ అది. ఇప్పుడు అదే అంటున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ అన్నాడు, నాకు అక్కడ ఏం లేదు హార్మూస్లో, మీరు పెట్టుకోండి, మీరు కావాలని తీసుకెళ్ళండి, నాకు అక్కడ సంబంధమే లేదు హార్మూస్తో. మళ్ళీ మీ దగ్గర క్రూడ్ ఆయిల్ రైట్ ఎందుకు పెరుగుతుందండి? మీరు అన్నారు కదా, అండ్ అమెరికా ప్రొడ్యూసర్స్ 100% ఆఫ్ ఇట్స్ ఆయిల్. కాదు, అమెరికా ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు 30-40%. తర్వాత వాళ్ళు కెనడా నుంచి, ఆఫ్రికా నుంచి కొనుక్కుంటున్నారు. అవును. ఆలోచించండి, మీరు అమ్ముతున్నారు బయట, మళ్ళీ మీరు కొనుక్కుంటున్నారు. దానికోసం మీ రేట్లు పెరిగినాయి. సో ఆబ్వియస్లీ కెనడా మీకు పాత రేట్లు ఇయ్యరు. ఈవెన్ రష్యా ఇయ్యట్లేదు ఇప్పుడు మనకి. సో ఆ రేట్ పెరిగిపోతుంది. సో అమెరికన్ ప్రజలకు అదే కోపం. చిన్న చిన్న ప్రోడక్ట్, మీరు ఫర్టిలైజర్ తీసుకోండి, అక్కడున్న రైతులు కష్టపడుతున్నారు అమెరికాలో ఉన్నారు. మన దగ్గర ప్రాబ్లం ఇంకా రాలేదు చూడండి. మన ఇఫ్కో అందరూ చాలా ఫుల్ డబుల్ షిఫ్ట్లో పనిచేస్తున్నారు, ట్రిపుల్ షిఫ్ట్లో పనిచేస్తున్నారు. కానీ అమెరికాలో అది లేదు. వీళ్ళు ఇక్కడి నుంచే తెప్పించుకుంటారు. అదే పర్షియన్ గల్ఫ్, అదే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి వీళ్ళకి యూరియా కానీ ఫర్టిలైజర్ కానీ వస్తుంది. అదేం చేస్తారు? హీలియం సార్. హీలియం అనగానే మనం అనుకుంటే హీలియం ఏం సంబంధం యుద్ధంతో? కాదు, హీలియం ఖతార్ ప్రొడ్యూస్ చేస్తారు. దాట్స్ అ గ్యాస్. హ్మ్. మన దగ్గర చాలా మటుకు ఎంఆర్ఐలు ఆగిపోయినాయి హాస్పిటల్స్లో. ఖతార్ మీద దాడులు కదా! మీరు అడుగుతారు ఎంఆర్ఐతోని హీలియంతోని కనెక్షన్ ఏంటి? హీలియం అని గ్యాస్తోనే ఎంఆర్ఐస్లో ఉన్న ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, వాళ్ళ పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ ఉంటుంది. దాన్ని కూల్ చేస్తుంది హీలియం యూజ్ చేసి. నిన్న ఒక ఆర్టికల్ వచ్చింది, పెద్ద ఆర్టికల్, ఐ థింక్ ఇట్ ఇస్ ఇన్ హిందుస్థాన్ టైమ్స్, యాజ్ టు వై హీలియం ప్రొడక్షన్ హ్యాస్ స్టాప్డ్ ఎంఆర్ఐస్ అక్రాస్ ద కంట్రీ అని. సెమీ కండక్టర్స్ తయారు చేయడానికి మీకు హీలియం కావాలి. అప్పుడు మీరు ఆలోచిస్తారు, క్రూడ్ ఆయిల్ ఒకటి కాదు, క్రూడ్ ఆయిల్ ఇస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. క్రూడ్ ఆయిల్ మీరు ఎక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. అవును. మీరు అర్జెంటీనా అని తెప్పించుకోవచ్చు, ఆఫ్రికా నుంచి తెప్పించుకోవచ్చు, గయానా నుంచి తెప్పించుకోవచ్చు. కానీ ఇట్లాంటి కొన్ని స్పెషలైజ్ ప్రోడక్ట్స్ ఉంటుంది, అది వాళ్ళే ఇవ్వగలరు. ఫార్మా అంటున్నారు. ఎస్, పెట్రోకెమికల్. భారతదేశంలోనే మన గవర్నమెంట్ చూడండి, 40 ప్రోడక్ట్స్ మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించేస్తారు టోటలీ. హ్మ్. ఎందుకంటే రేట్లు పెరిగినాయి. మీరు కస్టమ్స్ డ్యూటీ పెడితే ఇంకా పెరుగుతుంది, ఫైనల్ ప్రోడక్ట్ కన్స్యూమర్కి వచ్చేటప్పుడు ఇంకా పెరుగుతుంది. మనం మెడిసిన్స్ మాట్లాడుతూ ఉంటాం, అది కూడా ఇంపార్టెంట్. దానికి చాలా మటుకు రా ప్రోడక్ట్స్ అక్కడి నుంచి వస్తాయి. ఏదో యుద్ధం, నాకు సంబంధం లేదు, క్రూడ్ ఆయిల్ ఒకటే, గ్యాస్ ఒకటే అంటే కాదు. అగ్రికల్చర్ మీద కూడా తీవ్ర ప్రభావం Yes. పడుతుందంటారు నెక్స్ట్ ఖరీఫ్ కల్లా. మనకి ప్రాబ్లం లేదు, మనం తయారు చేసి పెట్టుకుంటున్నాం. మన దగ్గర Hmm. యూరియా కావాల్సింది, మన దగ్గర చాలా మటుకు ఫర్టిలైజర్ ప్లాంట్స్ ఉంది మన దగ్గర. సో మనకి ఫీడ్ వస్తే చాలు, దానికన్నా హ్మ్. క్రూడ్ ఆయిల్లో మిగతా ఫీడ్ వస్తే మనకి అయిపోతుంది, మనం తయారు చేసుకోవచ్చు. చాలా దేశాలు అట్లా లేవు, ఎందుకంటే హ్మ్. వీళ్ళు ఫర్టిలైజర్ ప్లాంట్ అంతా ఎప్పుడో బంద్ చేసేసారు. వీళ్ళంతా బయట నుంచి తెప్పించుకుంటున్నారు. చాలా ఇష్యూస్ ఉన్నాయి, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది అమెరికా లాంటి దేశాల్లో. కార్లు ఎందుకు తయారు చేస్తారు అమెరికాలో? అవును. ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంది చాలా. చైనా వాళ్ళు తయారు చేసి పంపిస్తారు. ఇది. సో అమెరికా రేపు మాకు దీంతో సంబంధమే లేదు, మీరు ఏం కావాలంటే తీసుకోండి. గషర్ అని చెప్పారు, నిన్న ఒక వర్డ్ పెట్టాడు. అక్కడ ఆలోచించే వాళ్ళ ఒక ఎయిర్ ఫోర్స్లో ఉన్న టెక్నీషియన్ ఆ పైలట్తో కూర్చుని ఒక మంచి కనిపించట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఇన్ఫార్మ్ చేశారో లేదో తెలియదు. వాళ్ళకున్న టెన్షన్ ఆలోచించండి. దాని నడిమిట్లో ఈయన ఒక 3 వర్డ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెడుతున్నాడు. ఆయిల్ ఉంది, తీసుకోండి. ఐ మీన్, ఆర్ ఏ హ్యూమన్? మీరు ఇక్కడ ఒక మంచి పాప ఎక్కడున్నాడో తెలియదు, మీరు ఆయిల్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇరాన్కి మీరు దానికోసమే వెళ్ళారా? ఆయిల్ Hmm. కోసం వెళ్ళారు. ఇప్పుడు చాలా క్లియర్ అయిపోయింది. ట్రంప్ యురేనియం కాదు, రెజీమ్ చేంజ్ కాదు, మిసైల్ కాదు, డ్రోన్లు కాదు, ఆయిల్ కోసం. ఇరాన్ ఆయిల్ ఉంది, మీరు గుంజుకోండి, వీ కెన్ మేక్ లాడ్ ఆఫ్ మనీ అంటున్నారు ఆయన. ఇదే వెనజువేలన్ స్ట్రాటజీ. అర్థం చేసుకోండి పవన్ గారు, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఇట్ వాజ్ నాట్ అబౌట్ రెజీమ్ చేంజ్, ఇట్ వాజ్ నాట్ అబౌట్ మిసైల్స్, ఇట్ వాజ్ నాట్ అబౌట్ యురేనియం, ఇట్ వాజ్ ఓన్లీ ఆయిల్ కోసం వెళ్ళారు ట్రంప్ అక్కడ. దానికి పెట్రోల్ చాలా డౌన్. క్లియర్, ఆయనే చెప్పేశాడు. హ్మ్. చాలా ఆయిల్ ఉంది, మనం అందరు కలిసి ఎంజాయ్ చేసుకుందాం. అమెరికా దగ్గర ఎక్కువ ఆయిల్ ఉందంటాడు. అది అంటాడు కదా, మాకు అక్కర్లేదు అంటాడు. మళ్ళీ అంటాడు అక్కడి నుంచి తీసుకుందాం అంటున్నాడు. హ్మ్. వెనజువేలాని చేంజ్ చేస్తున్నారు సార్, ఆయిల్ తీసుకొని అమ్ముతున్నాడు. వాళ్ళ అమెరికా అకౌంట్‌లోనే వేసుకుంటున్నారు వెనిజులా ఆయిల్ అక్కడ కూడా. అక్కడ ఒక బయట టోల్ బూత్ పెట్టుకున్నాడు. హ్మ్. ఎవడు తీసుకెళ్తే వాడి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. ఆయిల్ తీసుకెళ్తున్నా, ఓకే నాకు కట్టు డబ్బులు, నేను వెనజువేల్ గవర్నమెంట్కి మనకు కూడా ఇచ్చేస్తాను. అంతే కదా! వెనిజులా దగ్గర తీసుకోండి, మాకు పేమెంట్ చేయండి. అంతే. ఇది. సో ఇప్పుడు ఈ జరిగిన ఈ పర్టిక్యులర్ F-16 స్ట్రైకర్స్ ఈ యుద్ధంలో అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇప్పుడు 36వ రోజు. హ్మ్. ఈ 36వ రోజు కూడా దాని ఇంపాక్ట్
ఇన్ని రోజుల నుంచి అమెరికా మేము గెలుస్తున్నాం చెప్పి అమెరికా ఇప్పుడు మాట్లాడలేదు దాని గురించి. అంటే ట్రంప్ చెబుతుంది వార్ నియరింగ్ కంప్లీషన్ అని చెబుతున్నాడు. మరోపక్క దాడులు చేస్తాము 2, 3 వీక్స్ అన్నాడు. అయితే ఇక్కడ దాడులు జరుగుతుంది. ఇరాన్ దగ్గర నుంచి దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నాడు? యూఎస్ స్ట్రాటజీ ఎలా ఉండే అవకాశం ఉంది? దాడులు మరింత పెంచుతారా? లేకపోతే ఇందులోంచి ఎట్లా బయటపడతారు వాళ్ళు? దాడులు పెరుగుతుంది. దాడులు డైలీ చేస్తున్నారు. కానీ దాంతో ఏమైతుందంటే ఇరాన్ ఉన్న ప్రజలు విసుకొచ్చేసి వాళ్ళ రెజిమ్‌ని సపోర్ట్ చేస్తున్నారు. హ్మ్. మీరు వాళ్ళ పవర్ ప్లాంట్‌ని కొడితే వాళ్ళ ఇంట్లో నీళ్ళు రావు. హ్మ్. వాళ్ళ ఇంట్లో ఏసీ పనిచేయదు. వాళ్ళ ఇంట్లో ఏం పనిచేయదు. రెఫ్రిజిరేటర్లు పనిచేయదు. హాస్పిటల్స్‌లో ఐసీయూలు పనిచేయవు. ఓకే. అప్పుడు మీరేం చేస్తారు? ఇంక్యుబేటర్స్ పనిచేయదు. హ్మ్. ఎవరు మిమ్మల్ని తిడతారండి. అవును. అమెరికన్ తిడతారు. మీరు చేసేది అని చెప్పేసి. సో, ఎవరెవరు ప్రీవియస్‌లీ అమెరికన్ సపోర్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారో రెజిమ్ చేంజ్‌లో, హ్మ్. వాళ్ళు కూడా ఇప్పుడు అమెరికా వ్యతిరేకంగా అయిపోతారు. అదే జరుగుతుంది. యూ ఆర్ సపోజ్ టు హిట్ ద రెజిమ్. మీరు అక్కడున్న ముల్లాల్ని కొట్టాలి. కానీ అక్కడున్న ప్రజల మీద కొడుతున్నారు మీరు. ఆ బ్రిడ్జ్ డెస్ట్రాయ్ చేశారు. బ్రిడ్జ్‌తో ప్రజలకున్న బ్రిడ్జ్ అది. దానికి ఆర్మీతో నేను సంబంధం పెట్టుకుంటా సరే. ఆర్మీ యూజ్ చేస్తుంటారు. మన దగ్గర కూడా ఉంది. డ్యూయల్ యూసేజ్ ఉంటుంది. ప్రజలు వాడతారు. ఇప్పుడు ఆలోచించండి, రేపు ఈ బహ్రెయిన్ నుంచి దమాంకి వెళ్ళే బ్రిడ్జ్ 24 కిలోమీటర్లు ఉంది. కాస్ట్‌వే అంటారు దాన్ని. హ్మ్. దాన్ని కొట్టారనుకోండి 90,000 మంది యూజ్ చేస్తారు ఆ బ్రిడ్జ్ పర్ డే. బహ్రెయిన్ నుంచి దమాంకి వెళ్ళడానికి, దమాం నుంచి బహ్రెయిన్‌కి రావడానికి. అది కొట్టారనుకోండి రేపు ఇరాన్. మీరు రిపేర్ చేయలేరు. నెక్స్ట్ 2 సంవత్సరాలు పడుతుంది. ఈ హ్మ్. 90,000 మంది ఎట్లా వెళ్తారు? బోట్‌లో వెళ్తారా? ఫ్లైట్ తీసుకొని వెళ్తారా? ఉన్నది 60 కిలోమీటర్లు అంతే. దాంట్లో 24 కిలోమీటర్ కాస్ట్‌వే ఉంది. ఆలోచించట్లేదు ట్రంప్. ఆయన అరెగెన్స్ చూపిస్తున్నాడు. మేమేం కావాలంటే చేయొచ్చు. మిమ్మల్ని చంపేయొచ్చు. మిమ్మల్ని కొట్టొచ్చు. ఇదే ట్రంప్ చెప్పారు. ప్రజలు రండి, రోడ్డు మీదకి రండి. ఐయామ్ సపోర్టింగ్ యూ. హెల్ప్ ఈస్ ఆన్ ద వే అని చెప్పారు. ఇప్పుడు ఇరానియన్ ప్రజల్ని నేను స్టోనేజ్‌లు పంపిస్తా అంటున్నాడు. ప్రజలు అంటున్నారు మాకు స్టోనేజ్ కాదు, మీకు స్టోనేజ్ ఉంది. మిమ్మల్ని పంపిస్తా అక్కడికి. అంటే ఇరాన్ ఇంకా ఈ చర్చలు అనే దాన్ని నమ్మే పరిస్థితి లేదా ఇంకా ఇరాన్? అదే హ్మ్. ట్రంప్ అంటున్నాడు. ఎవరో అడిగారు ఇవాళ. చర్చలకి దీనికి ఏమైనా సంబంధం? చర్చలు నడుస్తూనే ఉంటాయి. ఎవరితోని చర్చలు? హ్మ్. ఎవరితోని చర్చలు? స్వామి నిత్యానందం లాగా ఐ ఈజ్ మీ, ఐయామ్ స్పీకింగ్ టు మీ, మీ ఈజ్ మై సెల్ఫ్ అని చెప్పుకున్న మనిషి ఈయన. హ్మ్. వాళ్ళెవ్వరు మాట్లాడలేదు. ఇప్పుడు ఒమాన్ అండ్ ఇరాన్ ఒక చిన్న ఒప్పందానికి వచ్చింది చెప్తున్నారు ఇప్పుడు. దాంట్లో ఏమంటున్నారు, ఒమాన్ ఏమన్నారు, ఎందుకంటే వీళ్ళిద్దరు షేర్ చేస్తారు వాటర్‌వే. స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్. వీళ్ళిద్దరు టెరిటోరియల్ వాటర్స్‌లో వస్తుంది. అవును. సో, ఒమాన్ ఇప్పుడు చెప్పారంటే ఇరాన్‌కి ఒక పని చేద్దాం. షిప్స్‌ని అలౌ చేద్దాం. ఓకే. ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోతుంది. మీకు కూడా బెనిఫిట్, మాకు కూడా బెనిఫిట్. మీ షిప్‌లు కూడా బయటపోతాయి అని చెప్పి ఒమాన్ మాట్లాడుతున్నారట. హ్మ్. నాకు తెలీదు ఫైనల్ డెసిషన్ ఏముంటుందో. బహుశా ఇవాళ సాయంత్రం దాకా దాని డీటెయిల్స్ బయటికి రావచ్చు. కానీ అది మంచి ఒక హోప్ అది. హ్మ్. అది జరిగితే మంచి పరిణామం. కానీ అది ఎంత దాకా వెళ్తుందో తెలియదు. మళ్ళీ అక్కడ వచ్చి మళ్ళీ యూఎస్ దాడి చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్. ఇరాన్ కండిషన్ పెడతారు. అవును. మేము ఓపెన్ చేస్తాం కానీ మా మీద దాడి జరగకూడదు. కానీ చేస్తారు అమెరికా. వాళ్ళకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ చేసే ఉంచాలని వాళ్ళకు కూడా ఉంది ఇంట్రెస్ట్ హ్మ్. అమెరికాకి. అదనమాట. సురేష్ గారు ఇప్పుడు ఓవరాల్‌గా లీడర్‌షిప్ విషయం చూస్తే సుప్రీం చీఫ్ చనిపోయాక కూడా ఇరాన్ సుప్రీం చీఫ్ చనిపోయాక కూడా ఎక్కడా కూడా ఇరాన్ తగ్గట్లే. కొడుకుకి అప్పజెప్పినా కూడా ముస్తఫా ఆయన ఎక్కడున్నాడో తెలీదు. ఏంటి ఎట్లా జరుగుతుంది ఇంత? సార్ మనం మేనేజ్మెంట్‌లో ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఓకే. మీరు ప్రాసెస్ సెటప్ చేస్తే ఎప్పుడు చెప్తారు, హ్మ్. మీరు ఒక బాస్ వారం రోజులు లీవ్ తీసుకుంటే కూడా మీ కంపెనీ చాలా బాగా నడవాలి. మీరు లేనప్పుడు. ఆ! మేనేజ్మెంట్ ఈస్ హౌ థింగ్స్ ఫంక్షన్ వెన్ యూ ఆర్ నాట్ దేర్. మీరు లేనప్పుడు మీ కంపెనీ ఎంత బాగా నడుస్తుంది దాన్ని బట్టి తెలిసిపోతుంది మీరు ఎట్లాంటి ప్రాసెస్ సెటప్ చేశారు. ఒక చెక్ సైనింగ్ కానివ్వండి, ఒక డిసిషన్ తీసుకోవడానికి కానివ్వండి, ఒక బిల్ పేమెంట్ కానివ్వండి, ఒక వీడియో ప్రొడక్షన్ క్వాలిటీ మీరు ఆ ప్రాసెస్ సెటప్ చేశారు. సిస్టమ్. వారం రోజు మీరు లీవ్ తీసుకొని పోయి ఒక్క ఈమెయిల్ కూడా నేను చెక్ చేయను, నేను వాట్సాప్ కూడా చెక్ చేయను అని చెప్తే అప్పుడు మీ స్టాఫ్‌కున్న ఉన్న కెపాసిటీ మీకు తెలిసిపోతుంది. హ్మ్. మీరు అంత బాగా ట్రైన్ చేయాలి వాళ్ళని. ఇరాన్ ఇది చేశారు. వాళ్ళకి తెలుసు. వాళ్ళ సుప్రీం లీడర్ అప్పుడే రాసి పెట్టారు. నన్ను చంపేస్తారు. ఇరానియన్ లీడర్‌షిప్‌ని మొత్తం చంపేస్తారు. అంటే మీరు ఏం చేయాలి? ఆయన ఒక్కటే మాట చెప్పాడు. అది జరిగింది. ఏంటి? వాళ్ళ కొడుకుని చేయకూడదన్న అది జరిగింది. హ్మ్. అదొక్కటే తప్పు. ఆయన ఉంటే ఆయన కొడుకుని ఎప్పుడు రానియడు పైకి. కానీ వాళ్ళక్కడ కూడా సిస్టమ్ సెటప్ చేశారు. నేను చెప్పాను చూడు డీసెంట్రలైజ్డ్. హ్మ్. ఒక సెంట్రల్ లీడర్‌షిప్ నుంచి పెట్టకుండా ప్రతి చోట వాళ్ళ డిసిషన్ తీసుకుంటున్నారు. దానికోసం ఇరాన్ ఇవాళ దాకా 36 రోజులు కూడా వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. ఇంత పెద్ద బాంబింగ్ జరిగిన తర్వాత.
ఇప్పుడు నెక్స్ట్ ప్రతిదాడులు ఎలా ఉండే అవకాశం ఉంది ఇరాన్‌ది? అంటే ఈ యుద్ధ విమానాలు సో అది కూల్చేసే వాళ్ళ దాన్ని బట్టి? సిట్యుయేషన్ బట్టి ఉంటుంది సార్. హ్మ్. సింపుల్. మనం బ్లాంకెట్ అక్రాస్ ద బోర్డ్ చెప్పలేము. ఇవాళ రియాద్‌లో ఉన్న అమెరికన్ ఎంబసీ మీద కొట్టారు. చాలా పెద్ద ఫైర్ వచ్చింది జరిగిందంట. కానీ ఇరాన్ ఏమన్నారు? మేము కొట్టలేదే. ఇజ్రాయెల్ వాళ్ళు చేసుంటారు ఇది. హ్మ్. ఎందుకంటే సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌తోని మంచి సంబంధాలు లేవు వాళ్ళకి. హ్మ్. యూఏఈతోని సంబంధాలున్నాయి. ఓహ్! వాళ్ళేమంటారు సౌదీ అరేబియా మేము కొట్టలేదు. ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళొచ్చి కొట్టారు మీకు. చూడండి సౌదీ అరేబియాకి అది మిస్సైల్ రూట్ చేస్తే తెలిసిపోతుంది రాడార్‌లో ఎక్కడి నుంచి హ్మ్. వచ్చిందదని. కానీ వీళ్ళు చూడండి ఇట్లాంటి గేమ్ ఆడుతున్నారు ఇరాన్. దాడి చేసి మేము చేయలేదంటున్నారు. కానీ డ్యామేజ్ జరిగిందా? జరిగింది. హ్మ్. లైక్ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద కొట్టి మేము కొట్టలేదే. ఇజ్రాయెలే కొట్టుంటారు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ బేస్. ఇది వాళ్ళ గేమ్ అన్నమాట. ఇట్లాంటిది ఇంకా నడుస్తుంది చాలా రోజులు. కానీ ఇరాన్ ఏం చూపించారంటే అన్‌కన్వెన్షనల్ వార్‌లో దే ఆర్ ద చాంపియన్స్. దాంట్లో డౌట్ లేదు. అండ్ అండర్ ఎస్టిమేట్ చేశారా యూఎస్ వీళ్ళ కెపాసిటీని? యెస్ అండర్ ఎస్టిమేట్ చేశారు. వీళ్ళు ఏం చేయరు. 3 రోజుల్లో సరెండర్ అయిపోతారు అనుకున్నారు. అవును. కానీ కాలేదు. ఇవాళ వెనిజులా లాగా అవుతుందనుకున్నారు. వెనిజువేలాలో ఏం లేదు సార్. హ్మ్. నథింగ్ వాస్ దేర్. అంతా వాళ్ళ తేలిగ్గా ఆర్మీ లేదు, తీసుకున్నారు ఏం వీళ్ళు. లేదు. వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు. హ్మ్. ఇది 36 రోజులు ఇవాళ దే ఆర్ స్టాండింగ్ అప్ అండ్ ఫైటింగ్. వాళ్ళు 8 సంవత్సరాలు సద్దాం హుస్సేన్‌తోని పోరాడారు. ఇరాన్, ఇరాక్ వార్. వాళ్ళకి హ్మ్. తెలుసు ఎట్లా సర్వైవ్ చేయాలని. ఇది ఒక నెల కూడా కాలేదు. అనుభవం ఉంది. నెల అనుభవాలున్నాయి నెల వీళ్ళకి. హ్మ్. హ్మ్. సూపర్ ఎక్స్‌పీరియన్స్ ఉంది వాళ్ళకి. హ్మ్. వాళ్ళు అప్పుడు నేర్చుకున్న లెసన్. దాని తర్వాత లాస్ట్ జూన్‌లో జరిగిన బాంబింగ్. వీళ్ళంతా నేర్చుకున్నారు వాళ్ళు. మనం ఎట్లా సెల్ఫ్ సఫిషియెంట్ ఉండాలి. మనం ఎట్లా రెస్పెక్ట్ చేస్తారు వీళ్ళు. మనం ఎట్లా వీళ్ళ మీద దాడి చేయాలి. అంతా వాళ్ళు నేర్చుకున్నారు. మీరింత రిలెంట్‌లెస్‌గా జరుగుతున్న బాంబింగ్ ఇజ్రాయెల్ గాని, యూఎస్ గాని చేస్తున్న బాంబింగ్ తర్వాత కూడా వాళ్ళు ఇప్పుడు కూడా మీ F-16 కొట్టారంటే దాని కెపాసిటీ సెపరేట్ అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇజ్రాయెల్, యూఎస్ వార్‌కి సంబంధించి అది ఎప్పుడు ఆగుతుందా అనేది మనకి అంచనా వేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇరాన్ దాడులు కూడా చాలా తీవ్ర స్థాయిలో చేస్తుంది. రానున్న రోజుల్లో యూఎస్ కూడా ఇప్పటికే చాలా వార్ పెంచింది. రానున్న రోజుల్లో మరిన్ని అటాక్స్ కూడా పెరిగే పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.